నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టిన చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూటమికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఒక ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అంటే గత పోలింగ్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్ ఎవరికి కూడా మద్దతు ఇవ్వకుండా పోలింగ్ రోజు బ్లూ కలర్ షర్ట్ తో రావడంతో ఆయన వైసీపీకి అనుకూలంగా సింబాలిక్ గా ఓటేయమని ఇట్లా చెప్పారని చెప్పి టీడీపీ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసింది. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన మామయ్యకు అలాగే బాలయ్య బాబుకు నారా లోకేష్ కు తన అత్త పురంధరేశ్వరికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారనమాట. ఇప్పుడు అది సంచలనంగా మారింది. ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన భరత్రామ్ కి అలాగే పురంధరేశ్వరి అత్తకు నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి ఈయన ట్వీట్ అన్నమాట. జస్ట్ అంటే ఫ్యూ మినిట్స్ బ్యాక్ 3 గంటల 5 నిమిషాల కంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఒక రోజు తర్వాత నా జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్వీట్ వేయడం రాజకీయాల్లో ఆసక్తి రేపింది అనమాట. వాస్తవానికి పోలింగ్ తర్వాత బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీ అధ్యక్ష పదవిని నారా లోకేష్ కి ఇవ్వాలని ఎప్పుడైతే రైజ్ చేశారో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈ దిగజారిన టీడీపీ పరిస్థితిని లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కావాలని ఒక సెక్షన్ ఆర్గ్యూ చేసింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను పెద్ద ఎత్తున టీడీపీకి బాకాలుదే పచ్చ మీడియాకు ట్రోలింగ్ కంటెంట్ లా మారింది. స్టూడియోలో కూర్చొని అల్లాటప్ప వాళ్ళతో జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టించే కార్యక్రమాలు కూడా చేశారు కొందరు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ వైపు ఉంటారా, కుటుంబాన్ని దూరంగా ఉంచుతారా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పోతే నిన్న చిరంజీవి కొనికల పెద్ద ట్వీట్ కూడా వేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికి అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్ వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతుంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కళల్ని నువ్వేర్పరచుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానంటూ చిరంజీవి అలాగే చంద్రబాబు కూడా ఆయన విశేష చెప్తూ ట్వీట్ చేశారన్నమాట. రామ్ చరణ్ కూడా ఒక రోజు లేట్ గా చంద్రబాబు గారికి ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కంగ్రాచులేషన్స్ టు ది విజనరీ ఎన్సీబీఎన్ గారు ఆన్ ది అవుట్ స్టాండింగ్ విక్టరీ అని చెప్పి ఎప్పుడు జస్ట్ 2 గంటల క్రితం, అంటే ఇంచుమించు 2 గంటల క్రితం 2 PM అట్లా రామ్ చరణ్ ట్వీట్ చేయడం, ఆ తర్వాత గంట తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాను బాగా హీట్ ఎక్కిస్తున్నాయి అనమాట. సో మరి జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ అంగీకరిస్తుందా, లేకపోతే ఎప్పట్లాగా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందా అన్నది వేచి చూడాలి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ను చాలా మంది అంటే తిడుతా వస్తున్నారు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు. ఎందుకంటే వైసీపీలో ఉన్న వల్లభరేని వంశీ, గుడివాడ లాంటి వాళ్ళు ఆయనకు మంచి మిత్రులు. వాళ్ళిద్దరు కూడా ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోవడం, వైసీపీ కూడా అట్టర్ బ్లాక్ అవడంతో ఎన్టీఆర్ ను పాయింట్అవుట్ చేస్తూ వస్తున్నారు చాలా మంది అభిమానులు. సో మరి వీటన్నిటిని జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా స్వీకరిస్తారన్నది వేచు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ సైతం టీడీపీతో చంద్రబాబుతో నారా లోకేష్ తో గతంలో నుంచి కూడా అంటిముట్టనట్టు వ్యవహరించారు. గతంలో అంటే కొంతమంది నిలదీసే ప్రయత్నం చేసినా కూడా కళ్యాణ్ రామ్ పెద్దగా స్పందించలేదు. కుటుంబంలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి ఆయన గతంలో చెప్పారు. వాస్తవానికి తన తండ్రి హరికృష్ణ మరణం తర్వాత చాలా రోజులుగా టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు రామ్ కూడా. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మామయ్యకి, జై టీడీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను. వరుసగా 3వసారి హిందూపురం శాసనసభ్యుడిగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్కి శుభాకాంక్షలు. భారీ మెజార్టీతో గెలిపోయిన నారా లోకేష్, భరత్రామ్ కు అలాగే పురంధరేశ్వరి అత్తయ్యకు నా శుభాకాంక్షలు అని చెప్పి కళ్యాణ్ రామ్ సైతం ట్వీట్ చేశారనమాట. సో ఒక రోజు తర్వాత వరుసగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇట్లాంటి వాళ్ళంతా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు వీళ్ళందరికీ ట్వీట్ చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారి ఇంత లేటుగా ఎందుకు స్పందించారని నిన్నటి నుంచే వీళ్ళ మీద ట్రోలింగ్ కూడా జరుగుతుంది. సో మొత్తం మీద
ఇంకా ఫ్యాన్ వార్ ముగిసిపోయి చిత్రసీమ మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అయ్యే తరుణం కూడా ఆసనం అన్నట్టు ఈ ట్వీట్స్ చూసి అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీకు థ్యాంక్ యూ.